ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. మీరు చెప్పిన విషయం గురించి మా మమ్మీతో చెప్పాను. మీ అమ్మ ఏమందే? ఒప్పుకుందా? విడాకులు వద్దా? చెప్పు హారిక, మీరేం నిర్ణయించుకున్నారు? ఏ విషయం చెప్పు హారిక, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. నాకు ఓకే అక్క, మా మమ్మీకి కూడా ఓకే. అంటే నువ్వు విడాకులు అడగవు కదమ్మా, ఇక్కడే ఉంటావు కదా? నా కడుపులో అఖిల్ బేబీ ఉండగా నేనెక్కడికి వెళ్తాను బావగారు? అయితే ఇక్కడే ఉండి బేబీని కంటావు కదా? నా కడుపులో ఉన్నది అఖిల్ బేబీ, ఏంటి రక్తం. ఇక్కడే ఉండి బేబీని కంటాను. అఖిల్కి వారసునిస్తాను. నా బంగారు తల్లివే, ఈ ఇంటికి వారసుండివ్వు. ఈ ఆస్తిలో సగం తీసుకో. అందులో నా వాటా నాకివ్వు. మర్చిపోకు, నీలాగే నేను కూడా సెటిల్ అవ్వాలి. ఆదిత్య ఆఫీస్లో రిజైన్ చేస్తావు కదా? మళ్ళీ జాబ్కి రానని చెప్పావు కదా? ఇక నుంచి అఖిల్ బిడ్డని పెంచడమే నా జాబ్ అక్క. ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. అమ్మయ్యా, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు హారిక. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం నీకు లేదు. ఈ ఇంట్లో నీకే లోటు ఉండదు హారిక. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, నీకే కష్టం రానివ్వం. థ్యాంక్స్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. అయితే రేపు కోర్టుకు వెళ్ళావు కదా? డివోర్స్ అడగవు కదా? అడగనక్క. ఈ రోజు డివోర్స్ పేపర్స్ని చేంజ్ చేస్తాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు డివోర్స్ అడగను. ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికి వెళ్ళను. నాకు కాస్త హెడ్ఏక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం హారిక. నువ్వు నిజంగా మీ అమ్మ దగ్గరికి వెళ్ళావా? ఎందుకు అడుగుతున్నారు బావగారు? నిజం చెప్పు హారిక, ఎక్కడికి వెళ్ళావు? ప్రామిస్ బావగారు, మా మమ్మీ దగ్గరికి వెళ్ళాను. కావాలంటే మా మమ్మీకి కాల్ చేసి అడగండి. పోనీ నేను కాల్ చేయనా? అవసరం లేదు హారిక. నువ్వు డివోర్స్ తీసుకోవడం గురించి మీ అమ్మ ఒప్పుకున్నారా లేదా అని మీ బావగారు డౌట్ పడుతున్నారంతే. ఎందుకు ఒప్పుకోదు? ఆవిడ ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తానని చెప్పాను కదా. నాతో మీరు చెప్పిన మాటలు నేను మా మమ్మీతో చెప్పానక్క. మమ్మీ హ్యాపీగా ఒప్పుకుంది. నేను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిసి ఇంకా హ్యాపీగా ఒప్పుకుంది. త్వరలోనే మన ఇంటికి వస్తానని చెప్పింది. నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను.
దేవుడి దయ వల్ల హారిక మనసు మార్చుకుంది. ఇక విడాకుల గొడవే లేదు. అందరం కలిసి ఆనందంగా ఉంటాం. ఇక నువ్వు డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదురా. త్వరలోనే నీకు బాబో పాపో పుడతారు. నువ్వు తండ్రివి కాబోతున్నావు. హ్యాపీగా ఉండొచ్చు. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. ఈ ఫ్యామిలీలోకి ఒక కొత్త నంబర్ వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. బాబాయ్, ఇప్పుడు నీకు హ్యాపీయే కదా? పిన్ని నీతోనే ఉంటుంది. నువ్వు త్వరలోనే లేచి నడుస్తావు. మాకు చెల్లొస్తుందా లేక తమ్ముడు వస్తాడా బాబాయ్? ఏం పేరు పెడదాం? అప్పుడే పేర్ల వరకు వెళ్ళిపోయారా? మరి ఇప్పుడే డిసైడ్ చేయాలి కదా పావని. పుట్టబోయే బిడ్డకు నేనే పేరు పెట్టాలి. నేను చెప్పిన పేరే పెట్టాలి. దేవుడా, ఆదిత్య బేబీని అఖిల్ బేబీని చాలా పెద్ద అబద్ధం ఆడేశాను. విడాకులు తీసుకోకుండా ఈ ఇంట్లోనే ఉండి బేబీని కంటానని మాటిచ్చాను. నిజం చెప్తే ఇంట్లో నాకు స్థానం ఉండదు. అఖిల్ని వదులుకొని ఆదిత్య దగ్గరికి వెళ్ళలేను. మమ్మీ కూడా నాకు హెల్ప్ చేయని చెప్పింది. నువ్వే నన్ను కాపాడాలి దేవుడా. నిజం తెలిస్తే మా మమ్మీ చెప్పినట్టు సూసైడ్ చేసుకోవటం తప్ప నాకు వేరే దారి లేదు. ఇక్కడే నేను సెటిల్ అవ్వాలి. ఏంటి డోర్ వేసుకున్నా? ఏం లేదు. అదోలా ఉన్నావేంటి? తలనొప్పిగా ఉంది. రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మీరు వచ్చారు. విడాకులు తీసుకోనని ఈ ఇంట్లోనే ఉంటానని గుడ్ న్యూస్ చెప్పావు కదా. ఆనందంతో తట్టుకోలేక వచ్చేసానే. మొత్తానికి నీ కడుపులో పడిన బిడ్డ నీ జాతకమే మార్చేసిందనుకో. ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలిస్తే నా తలరాతి మారిపోతుంది. జాక్పాట్ కొట్టేశావే. ఆస్తిలో సగం వాటా అంటే మాటలా? చాలా కోట్లొస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.